అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. మేము తొలి ఏకాదశి రోజున పేరేచెర్ల దగ్గర ఉన్న సింగరయ్య కొండ దగ్గరికి అయితే వెళ్ళామండి. చాలా మహత్యం గల స్వామి అంట. నేను ఇది ఫస్ట్ టైం అనమాట రావటం. పేరేచెర్లలో నుండి లోపలికి ఊరిలోకి వెళ్ళే దారిలో మధ్యలో డొంక రోడ్డులో ఉంటుంది. నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు అని ఇక్కడ రకరకాల కథలైతే చెప్తున్నారు. గుంటూరు జిల్లా వాస్తవ్యులు కూడా ఇక్కడికి సగం పైన చాలామంది అయితే వచ్చారండి. అలానే పేరేచెర్ల మొత్తం ఒక తిరునాళ్ళలాగా జరుపుకుంటారనమాట. ఇక్కడ చూసారా, ఎదురుగా కనిపిస్తున్నది రోడ్డు. అక్కడ నుండి పైకి కొండ అనమాట. కొంత లెక్క స్టెప్స్ ఉంటాయి, కొంత నడక ఉంటుంది. కింద ప్రాంతంలో మెట్లు కిందన భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనాలు, చక్కగా మంచినీళ్ళు, మజ్జిగ ఇలా అన్ని సదుపాయాలు సమకూర్చారు. ముఖ్యంగా ఈ స్వామి దగ్గరకు పేరేచెర్ల గ్రామ వాస్తవ్యులు ఇలా ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా ప్రభ అనమాట. అది చాలా పెద్ద ప్రభ కడతారు. ఇలా ఊరు మొత్తం ఊరేగింపుగా తీసుకొచ్చి తర్వాత స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో అంటే సాయంత్రం బాగా లైట్స్ అవన్నీ వేసేసి చక్కగా అలంకరించి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా పెడుతుంటూ ఉంటారట. కొండ మీద అయితే వర్షం పడేలాగా ఉంది కాబోలు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది. పక్కన పూల మొక్కలు కూడా నాటారండి, గన్నేరు మొక్కలు. అలా ఇక్కడ ఎవరైనా మొక్కుకుంటే ఇలా డబ్బులతో ఆ పాయసాన్ని అంటే పొంగలి నివేదిస్తాము అని మొక్కుకున్నారనుకోండి, ఇలా పాయసాన్ని వండి ఆ పాత్రతో సహా పైకి వెళ్తూ ఉంటారు డప్పులు వాయించుకుంటూ. అలా స్వామివారికి నివేదించి వారు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుని చెల్లించి తిరిగి వస్తూ ఉంటారనమాట. చిన్న కొండలాగే అనిపించిందండి, కానీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళటానికి మాకు దగ్గరగా అరగంటకు పైనే పట్టింది. చాలా మెట్లు ఏంటంటే చాలా ఇరుకుగా ఉన్నట్లు అనిపించింది. అలానే వెళ్ళే మార్గం సరిగ్గా లేదనమాట. రాళ్ళు, కొండ కదా, అంతా రాళ్ళు అవన్నీ గుచ్చుకుంటూ చాలా ఇబ్బంది అయితే పడింది. కానీ అక్కడికి వెళ్ళాక స్వామివారిని చూసినాక ఆ ఇబ్బంది అంతా చాలా చిన్నది అనిపించింది. ఇలా పైన కనిపిస్తుంది చూసారా, అక్కడనమాట స్వామివారు వెలిసింది. ఆ పెద్ద గంట కట్టిన ప్రదేశంలో ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉండి అక్కడ జనం తోసుకోకుండా తొక్కిసలాటలు ఆడకుండా జాగ్రత్తగా చూస్తున్నారు. ఇక్కడ స్వామివారి గురించి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, కొండ కదా, ఆ కొండ మీద నుంచి ఒక రాయి డొల్లుకుంటూ వచ్చి ఇక్కడ చిన్న ఒక రాయి మీద అలా స్వామి నిలబడ్డారట. నాకు సింగరయ్యగా నామకరణం చేయండి, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుని కోరిక నేను నెరవేరుస్తాను, నన్ను ఇక్కడ కొలువుంచి మీరు పూజలు అనేది చేయండి అని స్వామివారు స్వయంగా కల్లో కనిపించి చెప్పారు అని అయితే ఇక్కడ ప్రదేశం గురించి రకరకాలుగా చెప్తున్నారండి. ఇక్కడ దండలు అవన్నీ ఉండటాన మీకు కనిపించట్లేదు, కానీ చిన్న రాయి మీద స్వామివారు అయితే ఇలా నిలబడ్డారనమాట. చిన్న పెంకు లాంటిదన్నమాట. అంత చిన్న దాని మీద స్వామివారు నిలబడ్డారట. అయితే నామాలతో, పసుపుతో, అలానే స్వామివారికి పసుపు వస్త్రం చుట్టారు. అలా దండలతో స్వామివారైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రదేశం చూసారా, ఇక్కడ కొండ అన్నమాట. ఇక్కడ కూర్చోవడానికి కానీ ఏదైనా సరే చాలా బాగుంది పైన. కాకపోతే చాలామంది వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించిందేమో, కానీ విడిగా వస్తే మాత్రం దర్శనం చేసుకోవాల్సిన, విజిట్ చేయవలసిన ప్రదేశం అనిపించింది. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట. అయితే నడవటానికి మాత్రం చాలా ఇబ్బంది అండి. పెద్దవారు రావడానికి మరీ కష్టం. కొద్దిగా కాళ్ళు నొప్పులుగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు రావటం చాలా ఇబ్బంది అనమాట. అంత ఇబ్బందిగా ఉన్నా కూడా ముసలివాళ్ళు సైతం, నడవలేని వాళ్ళు సైతం కూడా స్వామివారిని దర్శించుకోవటం చాలా విశేషం ఇక్కడ. అయితే కొండ ప్రాంతం కదా, అంతా రాళ్ళుగా గుచ్చుకుంటూ కాళ్ళకి చాలా ఇబ్బందిగానే అనిపించింది. కానీ స్వామివారిని దర్శించుకున్నాక మాత్రం అవన్నీ అంతా ఏమీ ఇబ్బంది లేదు అన్నట్లు అనిపించింది. ఇక్కడ మేము స్వామివారిని దర్శించుకున్న తర్వాత కిందకి వెళ్ళి
స్వామివారి అన్నప్రసాదానాలు స్వీకరించి ఇంటికైతే బయలుదేరి వెళ్ళాము. ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ సింగరయ్య కొండ అనేది ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పేరేచర్ల వాస్తవ్యులైనా లేదంటే గుంటూరు జిల్లా వాస్తవ్యులకైనా చాలామందికి ఈ కొండ గురించి చాలా తెలుసు ఇద్దంట. అయితే ఇక్కడ మరో విశేషమండి, ప్రతి రాయి మీద ఇలా నామం అయితే తీర్చిదిద్దారు. ఇక్కడ ఈ ప్లేస్లో ఆడవాళ్ళు నుంచున్న ప్లేస్లో టెంకాయలు కొడతారనమాట. ఇలాంటి టెంపుల్స్ని విజిట్ చేయటం మాత్రం నేను ఫస్ట్ టైం అనమాట. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ధన్యవాదాలండి.